మీ బ్రతుకులలో వాక్యం లేకే పదే పదే బోధన ప్రేమించిన పందుల్లాగా, కక్కినప్పుడు తిన్న కుక్కలాగా తయారవుతున్నాం. కుక్క ఏం చేస్తుందంటే దానికి మంచిగా ఆహారం పెడితే కడుపు నిండా తిని ఓ అరగంట సేపు అరిగించుకొని పక్కకి వెళ్ళి వాంతి చేస్తే చెమడతో కూడుకున్న కొక్కు కంపు పుల్ల వాసన దాని మీద మూసుకొని తింటుంది. అది ఎంత ఇష్టమో. కక్కిన కూడు తిన్న కుక్క అంటారు పేతురు పత్రికలో. ఆ పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి? వదిలిపెట్టమన్నప్పుడు దేవుడు వదిలేసే నాయనా నా కుమారుడా, నీ జీవితానికి పొరపాటు ఉంది, నీ నోట్లు కాసుకున్నాయినా దుర్భాషలు మాట్లాడుతున్నావు, అదుపు మాటలు మాట్లాడుతున్నావు, బూతులు మాట్లాడుతున్నావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు, వదిలేసని చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. తల్లి, నీ జీవితం సరిగా లేదమ్మా, 10 మందికి అవమానించబడుతున్నావు, నీ సాక్ష్యము చెడిపోతుంది, దేవుడు నేను అసహించుకోక మునిపే, జీవితం పట్టే మునిపే వదిలేసే, అసహ్యం వదిలేసే. మనుషుల కోసం ఎంతకాలం నేను అపలాడతావు, అయిపోయింది చాలు, దేవుడు నేను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే దేవుడు చేపట్టుకో అని దేవుడు వాక్యం నీకు హెచ్చరిక చేసినప్పుడు, ఆ వాక్యం నీ గుండెలను దాచుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని పదే పదే నెమరు వేసుకున్నప్పుడు భద్రంగా ఉంటావు. వాక్యాన్ని రక్షించు.